ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులని నిండా ముంచే కార్యక్రమం పెట్టుకున్నది. ఎందుకంటే రైతులకు దొడ్డు ఓట్లు కాకుండా సన్న ఓట్లు పండించండి, మీకు మంచి ధర ఇప్పిస్తా, లేకపోతే నేనే ఇస్తా అని చెప్పి ఈరోజు తీరా అందరు రైతులు సన్న ఓట్లను పండించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు అంటుంటే లేలే మేము దొడ్డుగా తీసుకుంటాం, కేంద్ర ప్రభుత్వం మాకు తీసుకొని ఇస్తలేదు అని చెప్పి అంటా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి ధర ఎప్పుడో ప్రకటించింది. 1950 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే మిగతా డబ్బులు కలిపి 2500 కొంటా అని చెప్పి ఎన్నికల్లో ఆయన వాగ్దానం ఇచ్చిండు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద నెట్టి రైతులని నట్టేట మూస్తూ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలు తెస్తే రైతుల బాగు కోసం ఈరోజు దళారీ వ్యవస్థను రూపుమాపడం కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చట్టం తెస్తే ఆ చట్టానికి తూర్పు పొడిచే విధంగా కమ్యూనిస్టు పార్టీలు వెంబడి ఆయన ఉనికిచి చాటుకోవడం కోసం మొన్న భారత్ బంద్కు మద్దతు ఇచ్చి సిగ్గు లేకుండా ఒక మంత్రి కేటీఆర్ సిగ్గు లేకుండా ఆయననే ఆర్టీసీ బంద్ చేపించిండు. వాళ్ళ మంత్రులు పాల్గొన్నారు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, వాళ్ళ మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు, జడ్పీ చైర్మన్లు పాల్గొన్నారు, కార్యకర్తలు తప్ప అలా ఒక్క రైతు కూడా పాల్గొనలేదు. ఆ రోజే తెలిసింది కేసీఆర్ నిజస్వరూపం. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ ఇటువంటి డ్రామాలు మానుకొని రైతులని ఆదుకోవాలి. 2500 క్వింటాల్ చొప్పున రైతుల ధాన్యాన్ని ఎంబడే కొనాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.